విజెట్ అంటే ఇమేజ్ విజెట్ అనమాట. లైక్ మన అప్లికేషన్‌లో మన ఇమేజెస్ చూపిస్తా ఉంటాం కదా! సో, ఆ ఇమేజెస్‌ని ఎట్లా చూపించాలి, ఏంటిది, సో, డిఫరెంట్ టైప్స్ ఏంటిది, వాటన్నిటి గురించి ఇప్పుడు ఈరోజు చూద్దాం. ఇక్కడ మనకి ఇమేజెస్‌ని మన యాప్‌లో మనం డిస్‌ప్లే చేసేదానికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో మనం డైరెక్ట్‌గా మన ఏదైనా ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్‌ని ఇక్కడ మనం లోకల్‌లో అసెట్స్ ఫోల్డర్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకోటేమో డైరెక్ట్‌గా మనకు ఆడ యూఆర్ఎల్ ఉంటే డైరెక్ట్‌గా యూఆర్ఎల్‌తో ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో, ఫస్ట్ మనం ఒక అసెట్స్ ఫోల్డర్‌లో మనం ఎట్లా పెడతాం అంటే మన కోడ్‌లో అంటే ఇవి సర్వర్ నుంచి రావు. డైరెక్ట్‌గా మనం ఎప్పుడైతే మన అప్లికేషన్ రన్ చేస్తామో ఆటోమేటిక్‌గా మన అప్లికేషన్‌లోనే వీటిని ప్లేస్ చేసుకుంటాం అనమాట. మనం ఇంకా బయట మనకి ఎక్కడ సంబంధం లేదు. జస్ట్ ఇది ఎప్పుడైతే మన అప్లికేషన్ లోకల్‌లో ఉంటదో వీటిని చూపించాలంటే మనకి నెట్వర్క్ కూడా అవసరం లేదనమాట. సో, వాటిని చూద్దాం. వాటిని మనం అసెట్స్ అంటాం అనమాట. అంటే లోకల్‌లో పెట్టుకుంటాం. సో, లోకల్ ఇమేజ్‌ని ఎట్లా పెట్టాలి, ఆ ప్రాసెస్ గురించి మొత్తం ఈరోజు చూద్దాం. సో, నేను అన్నీ కవర్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను ఒక ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేస్తాను. ఇమేజ్ తీసుకున్నా. ఇమేజ్ నేను ఓపెన్ చేస్తాను. సో, ఇమేజ్ నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, డౌన్‌లోడ్ చేసుకోగానే ఇది ఆటోమేటిక్‌గా నా లోకల్‌లోకి వచ్చేస్తది కదా! సో, ఇక్కడ నాకు ఆ ఇమేజ్ వచ్చేసింది. నేను దీనికి రీనేమ్ పెట్టుకుంటా. నేమ్ పెట్టుకొని బీజీ ఇమేజ్ అని పెట్టుకున్నా. సో, ఇప్పుడు నాకు ఈ ఇమేజ్‌ని నేను నా లోకల్‌లో చూపించుకోవాలి. సో, లోకల్‌లో చూపియాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎట్లయితే లిబ్ ఫోల్డర్, ఈ ఫోల్డర్స్ అన్నీ ఎట్లున్నాయో మనం ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ పేరు ఏం పెడదామంటే అసెట్స్ అనమాట. అసెట్స్ అంటే మన లోకల్‌లో ఉండే వాటన్నిటి మనం అసెట్స్ అంటాం. సో, ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా! రెండో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ కాకుండా రెండో ఆప్షన్ న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తది. ఇక్కడ మనం అసెట్స్ అని క్రియేట్ చేసుకోండి. సో, ఈ ఫైల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. కొంతమంది డైరెక్ట్ ఇమేజెస్ అని కూడా పెడతారు. కొంతమంది ఐకాన్, కొంతమంది అయితే డైరెక్ట్‌గా ఏం చేస్తుంటారంటే ఇక్కడే ఇమేజెస్ అని పెడతారు. ఇక్కడ వీడియోస్ అని పెడతారు. మళ్ళీ ఇక్కడే వీడియోస్ అని పెడుతుంటారు. సో, ఇట్లా అన్నీ కూడా పెట్టుకోవచ్చులే గానీ ఇదంతా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనకి లోకల్‌లో ఉండేయన్నీ ఒకే ఫోల్డర్‌లో ఉంటే బావుంటది. సో, అందుకోసమనే లైక్ మనం ఇక్కడ ఇమేజెస్ గానీ, ఏమున్నా గానీ అన్నిట్లో ఒక అసెట్స్ అని ఒక పేరెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ పేరెంట్ ఫోల్డర్ లోపల పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటది. సపోజ్ ఇది నేను డిలీట్ చేసేస్తాను. ఇక్కడ నాకు ఔట్ సైడ్ వద్దు. ఎందుకంటే ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటూ పోతే తర్వాత ఐకాన్స్ వస్తాయి. దానికి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాల్సొస్తది. సో, అట్లా మనకి ఇబ్బందయితది. సో, అలా కాకుండా మనం జరగాలంటే ఏందంటే మళ్ళీ మొత్తం ఇట్లా డైరెక్ట్‌గా ఒక రూట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం అసెట్స్ అని. ఇట్లా డైరెక్ట్‌గా అసెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో, ఈ అసెట్స్ లోపల మనం క్రియేట్ చేసుకుందాం ఫైల్స్. సో, అసెట్స్ లోపల మళ్ళీ అసెట్స్ మీద క్లిక్ చేసి మీరిక్కడ ఈ ఈ ఈ బటన్ మీద క్లిక్ చేసినా ఓకే. లేకపోతే రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేసినా ఓకే. ఎదురు ఆర్. సో, ఇక్కడ నేను ఇమేజెస్ అని పెట్టా. సో, ఇప్పుడు నేను అసెట్స్ అనే ఫోల్డర్‌లో ఇమేజెస్ అని పెట్టా. నాకు ఇంకొక ఫోల్డర్ కావాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసేసి ఐకాన్స్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు మనం చూసారా మనకు లోకల్‌లో ఎక్కడైతే ఫిజికల్‌గా మన కోడ్‌లో ఉంటాయో ఇమేజెస్ అన్నీ, అయన్నీ ఒక ఫోల్డర్ కిందకొస్తాయి. తర్వాత నాకు వీడియోస్ కావాలనుకున్నా గానీ నేను డైరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకుంటా. ఇప్పుడు మనకేందంటే చాలా ఈజీగా ఉందనమాట మేనేజ్ చేసుకోవడం. మనం ఈవెన్ తర్వాత ట్రాక్ చేసుకోవాలనుకున్నా గానీ ఇట్లా ఈజీగా ఉంటది. అదే ఈ ఐకాన్స్, ఇమేజెస్ అంటే ఎక్కడెక్కడో పోతుంటాయనమాట. సో, మనం ఈవెన్ తర్వాత మనం చేసుకోవాలనుకున్నా గానీ కష్టమైతది. సో, అందుకోసమనే ఇట్లా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. సో, ఫర్ ప్రెజెంట్ మనకైతే ఐకాన్స్ ఇవి అవసరం లేదు. నేను డిలీట్ చేసేస్తున్నా. నీకు జస్ట్ చెప్పడానికి కోసం మనం చెప్పా. సో, కొంతమందిని అట్లా కూడా చూస్తే అట్లా పెట్టడం కన్నా ఇట్లా పెట్టుకోవడం నయం. సో, ఇప్పుడు మన ఇమేజ్‌ని ఇట్లా క్రియేట్ చేసినాం కదా! సో, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే మనం చూపిద్దాం అనుకున్నామో ఇమేజ్‌ని, దాన్ని నేను డ్రాగ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటా. సారీ. సో, నేను దాన్ని డ్రాగ్ చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటా. సో, ఇట్లా డ్రాగ్ అయిన చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు రివీల్ ఇన్ ఫైండర్ అని కొడితే ఇట్లా మీకు వచ్చేస్తది ఇమేజెస్ ఫోల్డరు. సో, ఇక్కడికైనా మీరు తెచ్చేసుకొని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ డైరెక్ట్‌గా మీ ఇష్టం. లైక్ ఇట్లా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసినామంటే మనం ఒక ఇమేజ్‌ని తీసుకొచ్చేసి మన దాంట్లో యాడ్ చేసినామనమాట. మన కోడ్‌లో మనం యాడ్ చేసేసినాం. సో, ఇది మన బ్యాక్‌గ్రౌండ్ అనుకోండి. సో, ఇప్పుడు నేను ఇట్లా ఇమేజ్‌ని యాడ్ చేసిన. సో, ఈ ఇమేజ్‌ని నేను యాడ్ చేసినా కదా! సో, ఈ ఇమేజ్‌ని ఇప్పుడు నేను నా అప్లికేషన్‌లో నేను చూపించాలి. సో, దానికోసం మనకున్న విడ్జెట్ ఏందంటే ఇమేజ్ విడ్జెట్ అనమాట. సో, ఇమేజ్ విడ్జెట్‌ని మనం యూజ్ చేస్తాం. సో, దానికోసం నేను ఒక క్లాస్ సెపరేట్ క్రియేట్ చేసేస్తా ఇమేజెస్ అని. ఇమేజెస్ గ్యాలరీ. పర్ఫెక్ట్. ఇక్కడ నేను ఇమేజెస్
సో ఇమేజెస్ గ్యాలరీ స్క్రీన్ అని ఒక డమ్మీ స్క్రీన్ క్రియేట్ చేస్తే మెయిన్ డాట్లో దాన్ని మార్క్ చేస్తాను. నేను ఎందుకంటే ఇప్పుడు సపరేట్గా చెప్తున్నా, లైక్ మీకు తర్వాత ఎప్పుడైనా రిఫరెన్స్ పర్పస్ కోసం చూసినా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. తర్వాత నుంచి మనం ఒకసారి ఇవన్నీ ఇండివిజువల్ విజెట్స్ కదా, మనం కొంతసేపటి తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం డైరెక్ట్గా ఇట్లా స్టేట్లెస్ స్టేట్ఫుల్ మాట్లాడేసుకుంటాం. సో స్టేట్ఫుల్ మాట్లాడేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం అక్కడి నుంచి క్లాసెస్ క్రియేట్ చేసి ఆ క్లాసెస్లో కోడ్ రాసుకోవడం చేస్తాం. అప్పుడు దాకా ఇట్లా ఇండివిజువల్గా మనం క్లాసులు క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను స్కాఫోల్డ్ పెట్టేసి మనకు తెలుసు కదా, ఇక్కడ నేను ఒక బాడీ తీసుకున్నా. సో బాడీలో నేను మల్టిపుల్ ఇమేజెస్ పెట్టాలని నేను ఇట్లా తీసుకున్నా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఇమేజ్ విజెట్ని వాడాలి. సో ఇమేజ్ విజెట్ని యూజ్ చేయాలి. సో ఇమేజ్ విజెట్ని నేను యూజ్ చేయడానికి మనకి ఇక్కడ ఏ విజెట్ ఉందంటే లైక్ డైరెక్ట్గా ఇమేజ్ అని ఉంటుంది. సో ఇమేజ్ అని ఏంటంటే డైరెక్ట్గా మనం వాడలేమన్నమాట. దీనికి మళ్ళీ మెథడ్స్ ఉంటాయి, లైక్ కన్స్ట్రక్టర్స్ ఆర్ మెథడ్స్. సో ఇవన్నీ ఏంటిది, ఇవన్నీ కన్స్ట్రక్టర్స్, లైక్ సేమ్ దీంతో వాడుతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి అనమాట. లైక్ అవి ఏంటి అంటే, ఇక నేను ఇమేజ్ అని పెట్టేసి డాట్ అని పెట్టేసి మీకు ఇక్కడ 4 టైప్స్ కనిపిస్తాయి: అసెట్, ఫైలు, మెమొరీ, నెట్వర్క్ అని. సో ఇది ఏంటంటే మనకి ఇవి ఒక్కొక్కటి ఒక్కో దగ్గర వాడతాం అనమాట. లైక్ నేను ఇదేమో ఇక్కడ పెట్టాను, తర్వాత నెట్వర్క్, ఫైల్, డాట్. సో ఈ 4 వచ్చేసి మనకి టైప్స్ అనమాట, లైక్ డిఫరెంట్ వేరియంట్స్ అనమాట మనకి ఒక ఇమేజెస్ ని చూపించడానికి. ఇది ఏంటంటే మన లోకల్లో ఉన్న ఫైల్ని చూపించడానికి ఇది వాడతాం అనమాట. లోకల్ ఫైల్లో దట్ ఈజ్ అసెట్స్లో ఉన్న వాటిని చూపించడానికి కోసం మనం అసెట్స్లో ఉన్న దాన్ని చూపించడం కోసం మనం ఇమేజ్ డాట్ అసెట్స్ని వాడతాం. లేదు మీ కాడ యూఆర్ఎల్ ఉందనుకోండి, లైక్ ఇమేజ్ యూఆర్ఎల్ ఉందనుకోండి, లైక్ నెట్వర్క్ నుంచి మనకి ఇమేజ్ యూఆర్ఎల్స్ వస్తాయి కదా. సో వాటిని వాడినప్పుడు మనం ఇది వాడతాం. మన లోకల్లో ఫైల్ పిక్ చేసుకుంటాం కదా. సో ఒకవేళ మీ కాడ ఫైల్ ఆబ్జెక్ట్ ఉంది ఇమేజ్ అంటే ఇది వాడతాం, ఈ మెథడ్ వాడతాం. అది కాదు నాకు మీ కాడ మెమొరీ లైక్ U8 ఇంట్లిస్ట్ అని ఉంటుంది, లైక్ మీ కాడ బైట్స్ ఉన్నప్పుడు, లైక్ ఫైల్ బైట్స్ ఉన్నప్పుడు ఇది వాడతాం అనమాట. అంటే ఇది మనకి ఏంటంటే ఇక్కడ సేమ్ కాన్సెప్ట్, లైక్ సేమ్ ఇక అన్ని చేసేది సేమ్ వర్క్, కానీ ఇక్కడ డిఫరెంట్ మనకి మెథడ్స్ ఉండడం వల్ల ఏంటంటే డిఫరెంట్ వేస్లో మనం చూపించుకోవచ్చు అనమాట. ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క వాడుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే ఇమేజ్ అసెట్ అనమాట. సో ఈ అసెట్స్ని యూజ్ చేసుకొని మనం లోకల్లో ఉన్న ఫైల్ని పెట్టుకొని చూపించుకుంటాం. మన కాడ నెట్వర్క్ ఉంటే ఈ విజెట్ని వాడతాం, మన కాడ ఫైల్ ఆబ్జెక్ట్ ఉంటే ఈ విజెట్ని వాడతాం, మన కాడ మెమొరీ బైట్స్ ఉంటే ఈ విజెట్ వాడతాం. అది మనం బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి వాడతాం అనమాట. సో ఫస్ట్ మనం ఇమేజ్ డాట్ అసెట్స్ని యూజ్ చేద్దాం, ఇమేజ్ డాట్ అసెట్. సో ఇక్కడ మనం అసెట్స్ పెట్టిన తర్వాత మనం ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. మనం ఎక్కడైతే మనం చూపిద్దాం అనుకున్నామో, లైక్ ఇక్కడ కాన్స్టెంట్ రిమూవ్ చేసేసేయండి. సో ఇక్కడ మనం ఏదైతే మనం చూపిద్దాం అనుకున్నామో ఆ ఇమేజ్ పాత్ పెట్టాలి. సో మన ఇమేజ్ ఎక్కడ ఉంది, లైక్ ఫస్ట్ అసెట్స్లో ఉంది. సో ఫస్ట్ అసెట్స్లో ఉంది, లైక్ మన ఫోల్డర్ ఇవ్వాలి, మన ఫోల్డర్ పాత్ ఇవ్వాలి. తర్వాత ఇమేజెస్లో ఉంది, దాని తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది. తర్వాత మన ఇమేజ్ నేమ్ వచ్చేసి బీజీ ఇమేజ్ డాట్ jpg అని ఉంది. ఒక్క నిమిషం ఇక్కడ యాప్ బార్ పెడదాం, మనకి క్లియర్గా ఉంటుంది, బెటర్. సో ఇక్కడ నాకు వచ్చింది కదా, నేను ఈ ఇమేజ్ని లోడ్ చేశాను. నేనేమి ఇచ్చా అంటే డైరెక్ట్గా పాత్ ఇచ్చాను అనమాట. అంటే మనకి ఇది ఇక్కడ ఉంది కదా, అసెట్స్ లోపల ఇమేజెస్ ఫోల్డర్లో బీజీ ఇమేజ్ అని ఉంది కదా, అసెట్స్ లోపల బీజీ ఇమేజ్ దగ్గర ఉంది. ఇది మీకు కావాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ నేను దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పాత్ కాపీ చేశాను అనుకోండి, నాకు ఏ పాత్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి పాత్ వచ్చింది కదా, ఈ పాత్ అంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ ఫోల్డర్లోనే ఉన్నాం కాబట్టి మనకి ఇది అంతా అవసరం లేదు. సో ఇదంతా మనకి అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ ఫోల్డర్లోనే ఉన్నాం, లైక్ మనం వర్క్ చేసేది ఆ ఫోల్డర్లోనే కాబట్టి మనకి అదంతా అవసరం లేదు. ఓన్లీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ రెస్పెక్టివ్ పాత్ని తీసుకున్నాం. ఒకవేళ మీరు ఐకాన్స్ అని పెడితే ఇక్కడ ఐకాన్స్ ఫోల్డర్లో పెడితే ఐకాన్స్ అని వాడుకుంటాం. సో ఈ విధంగా మనం పాత్ని గెట్ చేసుకుంటాం. సో పాత్ని గెట్ చేసుకొని ఇక్కడ నేను ఇమేజ్ని చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నాకేమొస్తుందంటే అనేబుల్ టు లోడ్ అసెట్స్ ఇమేజెస్ బీజీ జేపీజీ అసెట్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ అసెట్స్ యాడ్ చేసినా కానీ నాకు అనేబుల్ టు లోడ్ అసెట్స్ అని వస్తుంది. సో ఈ ఇష్యూ మనకి ఎందుకు వస్తుంది అంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, మన ఇష్టం వచ్చినట్టు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినాం. నేను అసెట్స్ అని క్రియేట్ చేసాను, ఇంకొకటి రా అని క్రియేట్ చేసాను, ఇంకొకడు
మై మై కంటెంట్ అని క్రియేట్ చేస్తారు. అట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక డైరెక్ట్ ఇట్లా అసెట్స్ లాంటిది క్రియేట్ చేస్తామో అప్పుడు మన ప్రాజెక్ట్కి చెప్పాలి. ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ అంత ఇంటెలెక్చువల్ కాదు కదా, లైక్ అది డైరెక్ట్గా ఏది పెట్టినా తీసుకోలేదు కదా. సో దానికోసం ఇక్కడ మనకి pubspec.yml ఉంటుంది కదా. సో ఈ pubspec.yml మనం రిజిస్టర్ చేయాలన్నమాట. మనకు సంబంధించిన నేను అసెట్స్ అనేది ఒకటి క్రియేట్ చేసిన, సో ఆ అసెట్స్ అన్నిటిని మనం ఇక్కడ రిజిస్టర్ చేయాలి. సో ఆ రిజిస్టర్ ఎట్లా చేయాలంటే మీకు ఆల్రెడీ మీకు pubspec.లో మనం మాట్లాడుకున్నట్టు చెప్పంగా మనం ఏదైనా ఇమేజెస్ అసెట్స్లో పెట్టినా కానీ ఇక్కడ రిజిస్టర్ చేస్తామని. ఇక్కడ మనకి అసెట్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ అసెట్స్ అనే దాంట్లో నుంచి మనం మన అప్లికేషన్ మనకి సంబంధించిన దాన్ని మనం రిజిస్టర్ చేస్తాం. సో అది ఎట్లా అంటే నేను ఇది తీసేస్తా, రెండోది తీసేసి నేను ఇక్కడ డైరెక్ట్గా బీజీ ఇమేజ్ డాట్ జేపీజీ bgimage.jpg అని పెట్టే. సో ఇక్కడ నేను bgimage.jpg అని పెడితే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా చూపించేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ 2 ఉన్నాయి కదా, లైక్ ఇక్కడ నాకు 2 ఉన్నాయి, నేను ఇది ఒకటి తీసేసా నాకు ఎందుకంటే ఒకే ఇమేజ్ ఉంది కాబట్టి. నేను ఇక్కడ అసెట్స్ అని మీకు ఒక ట్యాగ్ కనిపిస్తుంది, దాని కింద ఒక ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాత ఐఫన్ ఇచ్చిన తర్వాత ఒక స్పేస్, ఒక 1 స్పేస్ ఇచ్చిన తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇమేజెస్ అని. ఇక్కడ మనం ఏంటంటే మనకి ఇక్కడ అసెట్స్ అని కూడా ఇవ్వాలి. మన ఎగ్జాక్ట్ పాత్ ఇచ్చేసాలి. ఇక్కడ మనం ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఇచ్చేసాలి. ఇది యాక్చువల్గా జేపీజీ బ్లర్ కాదు కదా, దీని పేరు బీజీ ఇమేజ్. సో ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా పాత్ ఇచ్చా కాబట్టి వచ్చేసింది. సపోజ్ ఒక నేను దీని పాత్ నేమ్ నేను డిఫరెంట్ ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది, లైక్ ఇట్లా ఎల్లో బార్ చూపిస్తుంది అండర్ ద అసెట్స్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ క్రియేటింగ్ ద ఫైల్ ఎగ్జిస్టింగ్ పాత్. అంటే ఇక్కడ మీరు పెట్టిన పాత్ అనేది మీరు ఇచ్చిన, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ బీజీ ఇమేజ్ కదా, కానీ ఇక్కడ మనం అది వాడట్లేదు, అందుకోసం మనకి ఎర్రర్ వచ్చింది. సో కరెక్ట్ మీరు నేమ్ పాత్ యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. ఈవెన్ నేను ఇక్కడ పాత్ తీసేసినా కానీ మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో అందుకోసమని ఒకప్పుడు చూపించేది కాదు, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయిపోయిన తర్వాత చూపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ రిజిస్టర్ చేస్తే సేమ్ యాస్టీజ్గా అదే పాత్ని మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక నేను ఇది పెట్టేసా. ఒకసారి నేను ఇది పబ్స్పెక్ని అప్డేట్ చేసి ఒకసారి నేను అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తాను. సో నేను అప్లికేషన్ రీస్టార్ట్ చేయగానే నాకు వచ్చింది. ఒకవేళ మీకు రాకపోతే క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి రీస్టార్ట్ చేయండి. సో ఈ విధంగా మనం లోకల్లో ఉండే ఇమేజెస్ని మనం ఇక్కడ చూపించుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు 1 లెటర్ తప్పించినా కానీ మీకు ఇట్లా ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనం ఇక్కడ ఎగ్జాక్ట్ పాత్ ఏదైతే పెట్టుకుంటామో ఆ పాత్ని మనం ఇక్కడ పెట్టేసేయాలన్నమాట. ఎగ్జాక్ట్గా పాత్ని మనం పెట్టేస్తేనే మనకి అది వస్తుంది, లేకపోతే మనకి ఇట్లా ఎర్రర్ చూపించేస్తుంది. మీకు ఇట్లా ఎర్రర్ చూపిస్తుందంటే మీరు ఎక్కడో తప్పు చేసినట్టు. సో ఈ విధంగా మనం ఒక లోకల్లో ఉండే ఇమేజెస్ని మనం కాన్ఫిగరేషన్ చేసుకొని మన అప్లికేషన్లో చూపించుకుంటాం. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటాయంటే దీంట్లో మనకి ఇంకా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, వాటన్నిటి గురించి నేను చెప్తాను. ఇది వచ్చేసి బేసిక్స్ స్టాండర్డ్. సో జిఫ్ ఫైల్స్ కూడా ఎట్లానే ఇంపోర్ట్ చేసుకోవాలి సార్? అంతే, జిఫ్ ఫైల్ కూడా ఇంత ఇంపోర్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా జిఫ్ను పెట్టుకోవడానికి బెటర్ ఏంటిదంటే యూఆర్ఎల్ నుంచి పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే లోకల్లో ఎక్కువ సైజ్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ నేను చెప్తా. జిఫ్ను కూడా అయితే మనం ఇంత పెట్టుకుంటాం, లోకల్లో పెట్టేసుకొని మనకి వాడేసుకుంటాం. ఇది నాకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఇది సపోజ్ నేను ఇంకొకటి AWS సర్వీసెస్ అని ఇంకొకటి సపోజ్ జస్ట్ ఒకటి తీసుకొని వస్తాను. సపోజ్ AWS వెబ్ సర్వీసెస్ అని ఉంది. సో లేకపోతే లోగో తీసుకుందాం. ఇది ఇమేజ్ని నేను పెట్టేస్తాను డౌన్లోడ్ చేసేసి. సో నెక్స్ట్ మళ్ళీ నాకు ఇంకో ఇమేజ్ కావాలంటే జస్ట్ నేను దాన్ని డౌన్లోడ్ చేసేసుకున్నా. సో డౌన్లోడ్ చేసుకోగానే ఇక్కడ వచ్చింది. ఇక నేమ్ మనం మంచిది పెట్టుకుంటే కరెక్ట్, ఎందుకంటే ఏ నేమ్ పెడితే మనకి ఇక్కడ మనకి యాడ్ చేసిన తర్వాత మనకి అర్థం కాదు. AWS సర్వీసెస్ PNG అని పెట్టేసి నేను ఇక్కడ పెట్టేసి
ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఇక్కడ లోడ్ చేయాలి. సో లోడ్ చేయాలని మళ్ళీ మనం ఇప్పుడు కొత్త ఇమేజ్ని యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ రిజిస్టర్ చేయాలి. సేమ్ ఇంతే, లైక్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే డైరెక్షన్లో ఉండాలి. సో తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను ఇమేజ్ కాపీ చేసిన. సో కాపీ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేసిన. సో పేస్ట్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ని ఇక్కడ చూపించాలంటే సేమ్ ఇదే ఫైల్ ఇదే లైన్ కాపీ చేసుకుంటాం. మనకు జస్ట్ ఇది ఒక్కటే కదా చేంజ్ అయ్యేది. నేను ఇక్కడ పాత్ని కాపీ చేసుకుంటా. సో కాపీని పాత్ చేసేసుకొని ఇక్కడ నేను పెట్టేస్తాను. ఇది మనకి రిమూవ్ అయిపోయినట్టుంది ఈ పక్క. సో ఈ విధంగా మనం ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ని మనం ఇక్కడ ఈ అసెట్స్లో ఇక్కడ ఈ ఫోల్డర్లో పెట్టేసుకుంటాం. తర్వాత దాన్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం అయితే మనకి మ్యాండేటరీ అనమాట. రిజిస్ట్రేషన్ చేయకుండా మనం యూజ్ చేయలేము. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా నాకు ఇప్పుడు ఈ AWS కూడా వచ్చింది. సో నాకు వద్దు అనుకుంటే జస్ట్ ఇట్లా మనం కామెంట్ చేసుకుని సరిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్గా చేయాలన్నమాట. నేను ఒక్క లెటర్ మీరు ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ ఎక్స్టెన్షన్ డిఫరెన్షియేట్ చేసిన మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ సరిగ్గా రాదనమాట, లైక్ ఎర్రర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ నేను 2 ఇమేజెస్ పెట్టా కాబట్టి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నా. సపోజ్ ఒక 100 ఇమేజెస్ ఉంటే నేను ఇట్లా 100 సార్లు రిజిస్టర్ చేసుకోవాలి కదా, ఇట్లా 100 సార్లు రిజిస్టర్ చేసుకోవాలి కదా. సో ఇలా లేకుండా మనకి ఏంటంటే ఒక షార్ట్ కట్ ఉందన్నమాట. సో ఆ షార్ట్ కట్ ఏంటంటే సపోజ్ ఇట్లా మల్టిపుల్ చేసే కన్నా మనం ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ మనకి బ్యూటీ ఒకప్పుడు లేదు, ఇది తర్వాత ఇవాళ నేను ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు లేదు, ఈ ఫ్యూచర్ తర్వాత వచ్చింది. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇట్లా పెట్టేస్తాం అనమాట, లైక్ ఇమేజెస్ స్టార్ ఇక్కడ ఇమేజెస్ అని పెట్టేసి ఇట్లా వదిలేస్తాం. సో అంటే ఆటోమేటిక్గా ఏదైతే ఇమేజెస్ ఇక్కడ మనం యాడ్ చేస్తామో ఈ ఫైల్లోకి ఆటోమేటిక్గా అవన్నీ రిజిస్టర్ అయిపోతాయి అనమాట. తర్వాత మనం ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసాం అనుకోండి. సపోజ్ ఇందులో నేను ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసాను వీడియోస్ అని. సో దాన్ని రిజిస్టర్ చేయాలంటే జస్ట్ మనం డైరెక్ట్గా మళ్ళీ ఇది కాపీ పేస్ట్ చేసేసుకొని వీడియోస్ అని పెట్టేసుకుని సరిపోయింది అనమాట. మనకి ఆటోమేటిక్గా మనకి ఇందులో ఏదైతే ఉన్నాయో అన్నీ వస్తాయి. లైక్ ప్రతిసారి ఇక్కడ మనకు ఒక 100 వచ్చినాయి అనుకో, 100 రిజిస్టర్ చేయాలంటే మనకి పబ్స్ట్రీక్ మొత్తం దాంతోనే నిండిపోయింది. అలా కాకుండా మనం చేసుకోవాలనుకుంటే ఇట్లా డైరెక్ట్గా మనం షార్ట్ కట్లో మనం చేసుకోవచ్చు. షార్ట్ కట్లో చేసుకున్నా మనకి అవుట్పుట్ మాత్రం మనకి సేమ్ వస్తుంది. పెద్ద అవుట్పుట్లో మనకి అయితే డిఫరెన్స్ అయితే ఏముండదు. సో ఇది ఏంటంటే షార్ట్ కట్ అనమాట. ఇట్లా రిజిస్టర్ చేయకుండా డైరెక్ట్గా మన సబ్ ఫోల్డర్ నేమ్ ఉంది కదా దాన్ని రిజిస్టర్ చేసేసుకుంటే మనకి సరిపోయింది. కొంతమంది అయితే అన్నిటిని పెడతా ఉంటారు, లైక్ ఇట్లా వీటన్నిటిని తీసుకొచ్చి అన్నిటిని ఇక్కడ రిజిస్టర్ చేస్తుంటారు. సో అది కరెక్ట్ వే కాదనమాట. ఇట్లా చేసుకోవడం మనం కరెక్ట్ వే. సో ఇది మన ఇమేజెస్ని మనం చేసుకోవడం. అండ్ ఇక్కడ ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఇమేజెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ లోకల్లో పెట్టుకోమాకండి, సర్వర్లో అప్లోడ్ చేసుకుని URLs రండి. ఎందుకంటే ఇక్కడ నేను ఇమేజెస్ 2 పెట్టే ఇట్లా నేను ఒక 100 ఇమేజెస్ పెడితే ఏంటంటే మన అప్లికేషన్ మనం ప్లే స్టోర్లోకి అప్లోడ్ చేస్తాం కదా, ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ, అప్పుడు మన అప్లికేషన్ సైజ్ అనేది అమాంతం పెరిగిపోయింది అనమాట. సో అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే అప్లికేషన్ ఎక్కువ సైజు పెరిగితే యూజర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి నెట్ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫోన్లో స్టోరేజ్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఫోన్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదేంద్ర ఎంత అప్లికేషన్ తీసుకున్నానో అప్లికేషన్ అన్ఇన్స్టాల్ చేయడానికి చేస్తారు. అందుకే ఓన్లీ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మాత్రమే లోకల్లో పెట్టుకోండి. మిగతా అన్నిటిని URL లాగా మీ సర్వర్లో పెట్టుకొని ఆ URLs నుంచి లోడ్ చేసుకోండి. అదే బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇట్లా మాత్రం అస్సలు చేయమాకండి లోకల్లో ఎక్కువ ఇమేజెస్ని పెట్టడానికి. ఎందుకంటే ఇది మన అప్లికేషన్ లైక్ మన యాప్తో పాటే ఉంటుంది కాబట్టి మన APK సైజుని కానీ లైక్ యాప్ బండిల్ సైజెస్ని కానీ వాటిని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మనకి ఇది బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన మరి పెద్ద ఇమేజెస్ ఇప్పుడు సపోజ్ ఈ కేసులో ఏంటంటే ఇది కొంచెం సైజ్ తక్కువ ఉన్న ఇమేజెస్ లైక్ 58 KB లైక్ 41 KB కాబట్టి కొంచెం తక్కువ ఇమేజెస్, కొంతమంది MBsలో కూడా పెడుతుంటారు. అలాంటి డైరెక్ట్గా లోకల్లో పెట్టి రన్ చేయడం కరెక్ట్ కాదు. వాటిని సర్వర్లో అప్లోడ్ చేసుకొని URLs మాత్రమే పెట్టండి. లోకల్లో మీరు వాడాలనుకుంటే అంత సైజు పెట్టకుండా మీ డిజైన్ టీమ్కి చెప్తే వాళ్ళు మనకి లో సైజులో సేమ్ క్వాలిటీ ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూజ్ చేసుకోవడం బెటర్. సో ఇది ఇమేజెస్ని మనం ఎట్లా రిజిస్టర్ చేసుకుంటాం, ఎట్లా యాడ్ చేసుకుంటాం, ఎట్లా చూపించుకుంటాం అనేది. నెక్స్ట్ మనం సర్వర్ నుంచి ఎట్లా చూపించుకోవాలో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసేస్తాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కామెంట్ తీసేస్తాను. ఎందుకంటే మనకి స్పేస్ అంతా ఆక్యుపై చేసింది కదా. సపోజ్ ఈ ఇమేజ్ని తీసేద్దాం. సో ఈ ఇమేజ్ని ఇక్కడ మనం తీసేద్దాం.
సో ఇది మనకి ఇమేజ్ కదా. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ మన హైట్ విడ్త్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకి అసెట్స్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం బాగా యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే విడ్త్ హైట్. మన ఇమేజ్ ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలో కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు 100 విడ్త్ ఉండాలి, 100 హైట్ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఇంత విడ్త్ హైట్ ఇచ్చుకుంటా. నాకు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ విడ్త్ హైట్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ పర్టికులర్ విజెట్స్కి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చూసారు నాకు విడ్త్ హైట్ అనేది నాకు ఇట్లా 100 అని వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒకవేళ 300 కావాలనుకుంటే నేను డైరెక్ట్గా 300 అని ఇచ్చేసుకుంటే నాకు 300 లాగా మనకి ఆ ఇమేజ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. అట్లా కాదు నాకు మీకు ఇట్లా స్క్రీన్ అడ్డంగా మొత్తాన్ని ఆక్యుపై చేయాలనుకుంటే మనం మాట్లాడుకున్నాం కదా, డబల్ డాట్ ఇన్ఫినిటీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా స్ట్రెచ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఈ కేసులో మనకి ఇమేజ్ అనేది స్ట్రెచ్ అవ్వట్లేదు అంటే ఇది దానికి ఒక ప్రాపర్టీస్ని మనం యాడ్ చేసిన ఇమేజ్ ప్రాపర్టీస్ని సరిపోవట్లేదు. దాన్ని అడ్జస్ట్ చేయడానికి మనకి ఫిట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ ఈ 3 ప్రాపర్టీస్ని మనం బాగా యూజ్ చేస్తాం అనమాట మన ఒక ఇమేజ్కి వచ్చేసి. ఇది మనకి ఏ నెట్వర్క్ లైక్ ఇక్కడ మీరు నెట్వర్క్ ఇమేజ్ అయినా, ఫైల్ అయినా, ఇదైనా, నెక్స్ట్ మనం క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ అని ఒకటి మాట్లాడుకుంటాం. మీరు ఏ ఇమేజ్ టైప్ని వాడుతున్నా కానీ మనకి ఇది వచ్చేసి కామన్ అనమాట ఈ ఫిట్ అనేది. సో ఈ ఫిట్ అనే ప్రాపర్టీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట ఈ ఫిట్కి. ఒకటి ఇమేజ్ ఎట్లా ఫిట్ సపోజ్ ఒకటి ఇక్కడ మనకి బాక్స్ ఫిట్. సో బాక్స్ ఫిట్ అని మనకు ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నేను జస్ట్ కంటైనర్ అని పెట్టేసి ఇక్కడ నేను దీని ఎగ్జాంపుల్ కాడికి తీసుకెళ్ళా. ఇక్కడ బాక్స్ ఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ బాక్స్ ఫిట్ ఏం చేస్తుందంటే మన ఇమేజెస్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. మీకు వర్టికల్ కావాలా, ఫిల్ కావాలా, కంటైన్ కావాలా, హారిజాంటల్ కావాలని మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ మన అలైన్కి ఎట్లయితే ప్రాపర్టీస్ అనుకున్నామో అదేవిధంగా ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ బాక్స్ ఫిట్ ఇక్కడ మనకి చెప్తుంది కదా హౌ ఏ బాక్స్ షుడ్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ అనదర్ బాక్స్ అని. లైక్ ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి గిట్ హబ్లో ఒక ఇమేజ్ లాంటి ఓపెన్ అయింది. సో బాక్స్ ఫిట్ అనేది ఏంటంటే ఇట్లా మనకి వర్టికల్గా ఎట్లా అయింది, పోర్ట్రేట్లో, ల్యాండ్స్కేప్లో అనేది ఒక ఇమేజెస్ అనేది ఇట్లా మనకి కంప్రెస్ లాగా అవుతుంది అనమాట. అదే మనం ఇంకొకటి కంటైన్ అని ఉంటుంది. కంటైన్ అని ఉన్నప్పుడు మనకి ఇట్లా అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూసారా, ఫిల్ అనేది ఏంటంటే మొత్తం ఎటువైపు స్పేస్ ఉంటే అటువైపు ఫిల్ అయిపోయింది. అదే మనకి ఈ ఫిట్ అనేది ఏంటంటే మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజులోనే ఫిట్ అయింది అనమాట. ఇట్లా మనకి ఇంకా కవర్ అని ఉంటుంది, ఫుల్ ఫిట్ విడ్త్ అంటే అడ్డంగా విడ్త్ మొత్తం ఫిట్ అవ్వడం, అడ్డంగా నిలువుగా హైట్ అంతా ఫిట్ అవ్వడం, నన్ను స్కేల్ డౌన్ మనం తక్కువ వాడతాం, అంతేముండదు. సో వీటన్నిటిని ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లైక్ ఏది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిదని. ఒక బాక్స్ హైట్ ఉంటే మనకి హైట్ కూడా ఓవర్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి డిఫరెంట్ ప్రాపర్టీస్ని అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఫిట్ విడ్త్ పెడతాను. సో నాకు చూసాను నేను ఫిట్ విడ్త్ పెట్టగానే నాకు ఎంటైర్ స్క్రీన్ మొత్తం నాకు ఆక్యుపై అయింది. నేను వద్దనుకున్నాను అనుకోండి, ఈవెన్ మనం ఇక్కడ ఫుల్ విడ్త్ ఇచ్చినా కానీ ఇది ఆక్యుపై చేయట్లేదు. ఎందుకంటే మనకి ఆ ఇమేజ్ అనేది మనకి అంతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క లెక్క ఉంటుంది కదా, ఒక్కొక్క లెక్క మనకి బిహేవ్ చేస్తుంటుంది. అందుకోసమనే మనం ఇప్పుడు కొన్ని ఇమేజెస్ మీరు తీసుకొని మీరు ఫిట్ ట్రై చేసినా కానీ మీకు అది వర్కౌట్ కాదనమాట. సో అదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నేను చూస్తే నాకు ఇమేజ్ అనేది స్ట్రెచ్ అయిపోయింది. సో అలా కాదు, నాకు ఫిల్ కావాలనుకుంటే నాకు ఇక్కడ మీకు చూసారా, మీకు ఇప్పుడు నేను ఫిట్ విడ్త్ అని పెడితే ఇక్కడ స్ట్రెచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. అలా కాకుండా నేను ఫిట్ విడ్త్ పెడితే ఇంకొక లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత నేను ఫిట్ హైట్ మొత్తానికి ఆక్యుపై చేయాలి. నాకు ఇంకా పక్కన సంబంధం లేదు, లైక్ లెఫ్ట్ రైట్ సంబంధం ఉండదు. నాకు ఓన్లీ హైట్ ఆక్యుపై చేస్తే సరిపోయింది. ఇప్పుడు ఇది మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే పోర్ట్రేట్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో వాటికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఏంటంటే మన ఇమేజెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం. ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క లెక్క ఉంటుంది. ఇదే వాడాలని ఏం లేదు. కవర్ అంటే ఏంటంటే బోత్ వర్టికల్గా హారిజాంటల్గా ఉన్న స్పేస్ అంతా కవర్ అవుతుంది అనమాట. లైక్ తర్వాత వాల్యూ కంటైన్ ఫిల్ అనేది మొత్తం ఫిల్ అయిపోయింది. కంటైన్ అనేది జస్ట్ మనకి ఎంత ఉందో దాని అంత లెక్క మనకి ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. ఫుల్ విడ్త్ అంటే అది మనం మోస్ట్లీ కవర్ వాడతాం. కవర్ వాడినప్పుడు ఏంటంటే మనకి రెండు వైపులా కవర్ అయిపోయింది. లైక్ ఇట్లా ఎంటీ స్పేస్ రాకుండా మనకి ఉన్న ఇమేజ్ పిక్సెల్ మనకి బ్రేక్ అవ్వకుండా మనకి ఎంతైతే ఉందో మనకి అంతవరకు స్ట్రెచ్ అయిపోయింది అనమాట.
సో దానికోసం మనం ఈ కవర్ అనే ఒక ప్రాపర్టీస్ని వాడతాం. సో ఇప్పుడు నేను ఇదే తీసుకొచ్చి దీనికి పెట్టేస్తా. సో ఇప్పుడు చూసారా నాకు ఎట్లా వచ్చింది, నేను ఒకవేళ ఫిల్ అని పెట్టేస్తే నాకు చూసారా ఈ ఇమేజ్ కొంచెం కంప్రెస్ అయిపోయినట్టు ఉంటుంది. అదే నేను కవర్ వాడాను అనుకోండి, కవర్ వాడితే అటు ఇటు కవర్ అయిపోయింది. నాకు ఓన్లీ విడ్త్ కవర్ కావాలి, హైట్ నాకు సంబంధం లేదు అనుకున్నప్పుడు మనకు ఒరిజినల్ ఇమేజ్ వస్తుంది అదే విడ్త్ హైట్తో మనకు వస్తుంది. హైట్ అన్నప్పుడు కొంచెం మనకి జూమ్ లెక్క వస్తుంది. ఇవన్నీ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి, మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం. మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇమేజెస్ తీసుకొని మీరు ఈ ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కొక్కటి బిహేవ్ చేస్తుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు తెలియట్లేదు అనుకుంటే ఈ గిట్ హబ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాళ్ళు ఇమేజెస్ చూపిస్తారు ఎట్లా చేయాలి ఏంటని, ఎట్లా ఒక ఇమేజ్ ఫిట్ అవుతుంది. ఇవన్నీ మనం ఇంకా పర్సనల్గా నేర్చుకోవడమే, దీనికైతే మనకి గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏమి ఉండదు. అది మన ఇమేజ్ని బట్టి మారుతుంటుంది. మనం ఒకదానికి ఫిక్స్డ్ అని మనం యూజ్ చేయలేము అనమాట. సో అది ఈ ఫిట్ గురించి. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ మోస్ట్లీ మనం ఇవే వాడతాం, మిగతా ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి కానీ మనం అంతా యూజ్ చేయం. ఓన్లీ ఇది ఒక్కదాన్ని మనం బాగా యూజ్ చేస్తాం, ఈ మూడింటిని, విడ్త్ హైట్ వాటిని. ఓకే, డౌట్స్ ఏమి లేకపోతే నెక్స్ట్ చెప్పేస్తా. సో ఇక్కడ ఏంటంటే మనకి డెకరేషన్ అనే ప్రాపర్టీలో మనకి ఇమేజ్ అని కూడా ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో ఆ ఇమేజ్ అనే ప్రాపర్టీలో డెకరేషన్ ఇమేజ్ తీసుకుంటుంది. ఇది ఎందుకు తీసుకుంటాం అంటే మనం ఒకవేళ మన ఇమేజ్కి చుట్టూ బోర్డర్ కావాలన్నా, సో అలాంటివన్నీ చేయడానికి కోసం మనం ఈ కంటైనర్లో ఈ ఇమేజ్ అనే ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాం. ఫిట్ అనేది మనకి అడ్జస్ట్మెంట్కి, ఇక్కడ డెకరేషన్ దాంట్లో ఇమేజ్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ మనకి అసెట్ అని ఇమేజ్ అని ఇది ఒక క్లాస్ అనమాట. ఇక్కడ మనం ఇమేజ్ని డైరెక్ట్గా వాడాలనుకుంటే ఇట్లా వాడతాం, అట్లా కాదు వేరే ఇమేజ్కి ప్రొవైడ్ చేయాలనుకుంటే మనకి అసెట్ ఇమేజ్ అని, నెట్వర్క్ ఇమేజ్ అని అట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. వాటన్నిటిని మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానికోసం ఇది మనం ఫ్యూచర్లో మనం మాట్లాడుకుంటాం. సో అసెట్ ఇమేజ్, నెట్వర్క్ ఇమేజ్, క్యాచ్ ఇమేజ్ అని మనకి డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉంటాయి. వాటన్నిటిని ప్రజెంట్ అయితే ఇట్లా గుర్తుపెట్టేసుకోండి. ఒక కంటైనర్లో యూజ్ చేయాలంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్తాం మనకి ఈరోజు టాపిక్స్ అయిపోయాక. సో ఇది మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, లోకల్లో ఉన్న ఇమేజెస్ని మేనేజ్ చేసినాం. అలా కాదు నాకు సర్వర్ నుంచి యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ని చూపించాలంటే ఏ విధంగా మేనేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తానంటే, సపోజ్ నా కాడ ఈ ఫ్లవర్ ఉంది, దీని పేరు ఏం పేరు, దీని పేరు సరే ఏదో ఒక ఇమేజ్, మనం ఎందుకు దీనికోసం అంత స్ట్రెస్ అవ్వడం, ఏదో ఒక ఇమేజ్. నేను ఇమేజ్ని ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే మనకి మామూలుగా అయితే మనకి సర్వర్ నుంచి వస్తాయి. సో ఇట్లా మనకి దీనికి డౌన్లోడ్ ఆప్షన్ లేనట్టుంది. ఓపెన్ ఇమేజ్ ఉంటాడంటే ఎందుకు ఇది వచ్చేసింది. సో ఇట్లా మనకి సర్వర్ నుంచి ఇట్లా యూఆర్ఎల్స్ ఇస్తారనమాట. లైక్ యూఆర్ఎల్, ఇప్పుడు సపోజ్ నేను దీన్ని యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే నాకు ఇట్లా ఇమేజ్ వచ్చేసింది. మనం మోస్ట్లీ మనకి ఏదైనా న్యూస్ ఫీల్డ్ కానీ అలాంటివి చేస్తున్నా కానీ మనకి ఇట్లా బ్యాక్గ్రౌండ్ మనకి సర్వర్ నుంచి యూఆర్ఎల్స్ వస్తే ఈ యూఆర్ఎల్స్ని మనం డిస్ప్లే చేయాలన్నమాట. సో దాన్ని డిస్ప్లే చేయడానికి ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ ఇమేజ్ డాట్ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా నెట్వర్క్ అని. సో ఈ మెథడ్ని యూజ్ చేస్తాం, ఇమేజ్ డాట్ నెట్వర్క్ని. సో ఇమేజ్ డాట్ నెట్వర్క్ అని ఇచ్చా. సో నెట్వర్క్ కాడ మనకి సోర్స్ అడిగిద్ది అనమాట. ఈ సోర్స్ కాడ ఏంటంటే మన కాడ ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇచ్చేస్తాం. సో ఆ యూఆర్ఎల్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రెండర్ అయిపోయింది. సో నేను దీనికి విడ్త్ హైట్ ఇచ్చేస్తాను, హైట్ ఒక 100, విడ్త్ ఒక 400, 200.
ఇట్లా నేను ఒక విడ్త్ హైట్ ఇచ్చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. నేను ఒకటి కామెంట్ చేస్తాను బెటర్ మనకు అర్థమైతే. సో ఇట్లా నాకు ఏదైనా ఇమేజ్ కావాలనుకుంటే నేను ఇట్లా డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇచ్చేసుకుంటే నాకు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఇట్లా చేస్తే ఏంటంటే మన అప్లికేషన్ మీద లోడ్ పడదు. లైక్ మనకి అప్లికేషన్ మన ఏపీకి అప్లోడ్ చేస్తాం కదా ప్లే స్టోర్ మీద, దాని మీద లోడ్ పడదు. అండ్ మనకి ఇది కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లైక్ మనం చేసుకోవడం కూడా మనం ఈజీగా చేసుకుంటాం. ప్రతిసారి మన అప్లికేషన్ ఓపెన్ అయిపోయినప్పుడల్లా ఇది ఆటోమేటిక్గా ఈ ప్యాకేజ్ ఏం చేస్తుందంటే ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్లో ఒక ప్లేస్లో పెట్టేసుకొని మనకు ఆ ఇమేజ్ని చూపిస్తుంది. ఇట్లా మనం ఏ ఇమేజ్ యూఆర్ఎల్ అయినా మనం చూపించుకోవచ్చు అనమాట దీనివల్ల, దీన్ని యూజ్ చేసుకొని. సపోజ్ ఇక్కడ నేచర్ ఉంది, ఇక్కడ నేను ఇంకొక ఇమేజ్ని చేస్తాను. ఇమేజ్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే మనకి ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేస్తుంది. సో ఈ యూఆర్ఎల్ని మనం తీసుకొచ్చేసి మనం జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటే సరిపోయింది. జస్ట్ మనకి ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఫిట్ వచ్చేసి ఒకవేళ మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలి. ఇప్పుడు నేను ఫుల్ విడ్త్ పెట్టేస్తే మనకి ఫుల్ విడ్త్ కూడా మనకి అది వచ్చేస్తుంది. మనకి ఫుల్ విడ్త్ పెట్టాలి డబుల్ డాట్ కన్సెంట్. సో మనకి ఇట్లా మనం ఫుల్ విడ్త్ పెట్టుకుంటే ఇది మీరు మీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ట్యూటోరియల్ కాన్సెప్ట్ చెప్పడం కోసం అన్నట్టు చేస్తాను. సో మనం ఇట్లా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ అడ్జస్ట్మెంట్లు. ఈ విధంగా మనం డైరెక్ట్గా image.networkని యూజ్ చేసుకొని మనం లోడ్ చేసేసుకొని మన ఇమేజ్ని మనం డిస్ప్లే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటారు కానీ డైరెక్ట్గా నెట్వర్క్ అయితే డైరెక్ట్గా ఉంటుంది అనమాట. మనం పెద్ద చేసేది కూడా ఏముండదు, డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓన్లీ అసెట్స్లోంచి చేసుకోవడానికి మనం ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం, రిజిస్టర్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఉండదు మనకి. ఇక్కడైతే మనకి ఇలాంటి ప్రాసెస్ అంతా ఏమీ ఉండదు మనకి. ఓకే, ఇక్కడ మనకి ఇది యూజ్ చేయడం వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట. ఎందుకంటే ప్రతిసారి మన అప్లికేషన్ని రన్ చేసినప్పుడల్లా ఇక్కడ మీరు చూసారు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సర్వర్ డౌన్లోడ్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా ఏంటంటే మన అప్లికేషన్లో ఒక 100 ఇమేజెస్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తుంటే మీకు ఒక ఇమేజ్ ఆల్రెడీ లోడ్ అయింది, రెండోసారి లోడ్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యాచింగ్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో క్యాచింగ్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేసేసి మనం చేసుకోవచ్చు అనమాట. క్యాచింగ్ మెకానిక్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దానికోసం మనం కష్టపడకుండా మనకి ఆల్రెడీ ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. ఆ ప్యాకేజ్ని మనం యూజ్ చేసుకుంటాం. సో ప్యాకేజ్ని యూజ్ చేసుకొని చేసేసుకుంటాం. బాగా పాపులర్ ప్యాకేజ్, మేము కూడా అన్ని ప్రాజెక్టులో ఈ ప్యాకేజ్ని యూజ్ చేస్తాం. సో ఇది అనమాట క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ అని. సో మీకు కూడా ఇది బాగా ఫేమస్. మనం కూడా దీన్ని అన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇది డైరెక్ట్గా మనం ఇట్లా ఇమేజ్ నెట్వర్క్ వాడకుండా డైరెక్ట్గా ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకుంటే మనకి ప్రతిసారి ఇమేజ్ లోడ్ అవ్వకుండా, లోడ్ అయినప్పుడల్లా మనకి మెమరీ కన్జ్యూమ్ లైక్ బ్యాడ్ మెమరీలో మళ్ళీ రైట్స్ చేస్తుంటుంది. అండ్ నెట్వర్క్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి నెట్వర్క్ కూడా కన్జంప్షన్ చేస్తుంటుంది. అదే మనం డైరెక్ట్గా ఇది యూజ్ చేసుకుంటున్నాం అంటే మనం డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇది మన కోడ్లో ఫస్ట్ వాడే ప్యాకేజ్ కూడా ఇదే. సో డైరెక్ట్గా దీన్ని ఇక్కడ మీరు ఇదేంటంటే మనకి వెబ్సైట్ అనమాట pub.dev అని. సో ఇక్కడ మనకి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి అనమాట. లైక్ మన అప్లికేషన్లో మనం యూజ్ చేస్తుంటాం కదా. సో దానికి కావాల్సిన మనకి ప్యాకేజెస్ అన్నీ ఇది ఒక హబ్ లక్ అనమాట. లైక్ మనకు కావాల్సిన క్యాచ్ ఇమేజ్ అని నేను ఇక్కడ కొట్టేస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ప్యాకేజెస్ అన్నీ వస్తాయి. వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని డెవలప్ చేసేది కూడా మనలాంటి డెవలపర్స్ డెవలప్ చేసి మనకి ఇక్కడ పెట్టేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మనకి వర్క్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ నెట్వర్క్ని మొత్తం మనం ఓన్గా ఈ క్యాచింగ్ లేయర్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి చాలా టైం పట్టిద్ది అనమాట. అలాంటిది మనకి వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసి ఇచ్చేస్తారు. మనం డైరెక్ట్గా మన కోడ్లో ఇంటిగ్రేట్ చేసేసుకుని మనం డైరెక్ట్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయక్కర్లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఇది మనకి ఫ్లటర్ అవుతుంది pub.dev అనేది. ఇక మీరు డిస్క్రిప్షన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చదువుకోవచ్చు, ఎందుకు ఉంది ఏంటిది. టు లోడ్ ద క్యాష్ నెట్వర్క్ కెన్ ఆల్సో యూజ్ టు ప్లేస్ హోల్డర్ ఆర్ ఎర్రర్ విజిట్స్ అని. అండ్ ఇక్కడ మనకి వీడు మెన్షన్ చేస్తాడు ఎట్లా వాడాలి ఏంటి అని ట్యూటోరియల్ ఇస్తాడు అనమాట. లైక్ ఈ ప్యాకేజ్ని ఎట్లా వాడాలని. ఇందులో వర్షన్స్ అని స్కోర్స్ అని ఉంటుంది. ఇక్కడ స్కోర్ ఎప్పుడు 100 ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. లైక్ మనకి ఎక్కువ పాపులర్ ఉన్నట్టు. ఇక్కడ మనకి లైక్స్ కూడా ఉంటాయి. మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ లైక్స్ కామెంట్స్ లైక్స్ ఎట్లా ఉంటాయో దీనికి కూడా మనకి లైక్స్ ఉంటాయి. ఎక్కువ లైక్స్ ఉన్నది తీసుకుంటే మనకి ఎక్కువ మంది డెవలపర్స్ లైక్ చేసినట్టు వాడుతున్నట్టు అనమాట.
సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు వర్షన్స్ చేంజ్ అవుతుంటాయి అనమాట ఎప్పటికప్పుడు. ఏ వర్షంలో ఏ చేంజెస్ వచ్చినాయి అనేది కూడా మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. రీడ్మీలోనేమో మనకి మొత్తం ఎట్లా వాడాలి ఏంటి దీని హిస్టరీ ఏందో మొత్తం మెన్షన్ చేస్తాను. చేంజ్ లాగ్లోనేమో వర్షన్స్ గురించి మెన్షన్ చేస్తారు. ఎగ్జాంపుల్ అనేది మనం ఎట్లా యూజ్ చేయాలని. తర్వాత ఇన్స్టాలేషన్ ఏమో కూడా డైరెక్ట్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వర్షన్స్ ఏమేమి వర్షన్స్ స్కోర్ కూడా మనకి ఇండివిజువల్గా స్కోర్ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనకి అంత ఏం అవసరం లేదు, జస్ట్ మన ఈ ప్యాకేజ్ని వాడి చేసుకొని ఇక్కడ రీడ్మీలో చదువుకుంటే సరిపోయింది. మీకు ఆల్మోస్ట్ వీడియోస్ కూడా దొరుకుతాయి ఏది వాడాలన్నా. ఈవెన్ మనం పేమెంట్ గేట్వేస్ వాడాలన్నా, ఇమేజ్ని ఫైల్ పిక్ చేయాలన్నా, గూగుల్ లొకేషన్స్ తీసుకోవాలన్నా ప్రతిదానికి మనం ఇలాంటి ఇమేజెస్ని యూజ్ చేస్తాం, ఇలాంటి ప్యాకేజెస్ని యూజ్ చేస్తాం. ప్యాకేజెస్ మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. మనం రాను ఇంకా చాలా ప్యాకేజెస్ని యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ ప్యాకేజ్, దాని గురించి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఇట్లా కాపీ పేస్ట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోయింది. సో డైరెక్ట్గా మీరు పబ్స్పెక్ ఫైల్కి వచ్చేసేయండి, pubspec.ymlకి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డిపెండెన్సీస్ అని ఉంటాయి కదా. సో ఈ డిపెండెన్సీస్లో ఇక్కడ ఆల్రెడీ మనకి క్యూపర్టినో ఐకాన్స్ అని ఉంటాయి. సో దీని మీద నెక్స్ట్ లైన్ కొట్టేసేయండి, పేస్ట్ చేసేసేయండి. సో పేస్ట్ చేసేందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ప్యాకేజ్ మన కోడ్లోకి వచ్చేసిద్ది అనమాట. మనం దీన్ని కోడ్లో డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్గా మన కోడ్లో మనం ప్యాకేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నేను రన్ చేసిన, మనం ఎప్పుడైతే పబ్స్పెక్లో మాట్లాడుకున్నాం కదా, ఏ చిన్న చేంజ్ చేసినా కానీ ఆటోమేటిక్గా మళ్ళీ రన్ అయ్యి బిల్డ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ గైడ్లో ఇక్కడ మెన్షన్ చేసింది కదా, వీడు ఈ క్లాస్ యూజ్ చేసింది క్యాచ్డ్ నెట్వర్క్ ఇమేజ్ అని. సేమ్ మనం కూడా అదే యూజ్ చేయాలి. ఇది ఏంటంటే మనకి ఫ్లటర్ ఎస్డికేతో పాటు రాదనమాట, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫ్లటర్ ఎస్డికేతో పాటు ఇది రాదు, మనం ఓన్గా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ pub.devలో నుంచి అవైలబుల్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది ఎట్లా వాడాలని, మీకు ఈ క్లాస్ ఎట్లా వచ్చింది అనుకుంటే మీరు నేను ఇక్కడ ఉంది కదా డాక్యుమెంటేషన్లో మెయింటైన్ చేసింది కదా, ఇది యూజ్ చేయండి అని. సో దీన్ని మనం ఫాలో అవుతాం. సో ఇప్పుడు నేను ఇదే URLని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసేసి లోడ్ చేస్తాను. ఇది ఏంది రాలేదు, ఇంకా ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏంటిదంటే ఇక్కడ మనకి నో ఇంప్లిమెంటేషన్ ఫౌండ్ ఫర్ ద మిస్సింగ్ ప్లగ్ఇన్ ఎక్సెప్షన్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు పబ్స్పెక్లో కొన్నిసార్లు చేంజెస్ చేసిన ఎమ్మటనే రిఫ్లెక్ట్ కావన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మన అప్లికేషన్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి ఇక్కడ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రీరన్ చేయండి. మళ్ళీ ఒకసారి రీరన్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది రీరన్ అవుతుంది అనమాట. సో రీరన్ అయినప్పుడు మనకి చేంజెస్ పబ్స్పెక్లో మనం ఏదైతే చేంజెస్ చేస్తామో ఆ చేంజెస్ కూడా మనకి ఇన్స్టెంట్గా రిఫ్లెక్ట్ అయిపోతాయి. నేను ఎందుకు ఇమేజెస్ మీద ఇంత పెడుతున్నా అంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఫ్లటర్ అప్లికేషన్లో, అందుకోసమని నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం వాడుకుంటే ఇప్పుడు మనకి ఇది లోడ్ అయిన తర్వాత చూద్దాం. మీరు ఇమేజెస్ వాడాలి నెట్వర్క్లో అంటే ఇది వాడమాకండి, సజెషన్ కాదు. డైరెక్ట్గా మీరు క్యాచ్డ్ నెట్వర్క్ని యూజ్ చేసేయండి, బెస్ట్ ఆప్షన్ అది. మనకి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసారా, మనకి ఈ రెండు ఇమేజెస్లో పోల్చుకుంటే మనకి క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఎందుకంటే ఇది జస్ట్ మెమరీ నుంచి గెట్ చేసుకోవడం, ప్రతిసారి డౌన్లోడ్ చేయదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇమేజ్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది కంపేర్ టు దిస్. ఇది ఎందుకంటే జస్ట్ మెమరీ నుంచి గెట్ చేసుకొని మనం చేసుకోవడం. ఇది ఏంటంటే ప్రతిసారి నెట్వర్క్లోంచి డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. సో అది క్యాచ్డ్ నెట్వర్క్ ఇమేజ్ గురించి. ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇమేజ్ లోడ్ అయ్యే కల్లా మీరు ఏదైనా లోడర్ పెట్టాలనుకుంటే ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ హోల్డర్ దగ్గర మీరు ఇమేజ్ లోడింగ్ ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. జస్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ పెడతాను, ఇమేజ్ లోడింగ్. సో ఇమేజ్ లోడింగ్ అని ఇక్కడ నేను ఇక్కడ పెట్టేస్తాను, అంటే ఇమేజ్ లోడ్ అవుతుంది కదా. సో లోడింగ్ అని పెట్టడానికి నేను ఇట్లా మన ఇమేజ్ లోడింగ్ అని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూసారు నాకు ఇమేజ్ లోడింగ్ అని వచ్చింది. దీన్ని సెంటర్కి పెడితే మనకి సెంటర్కి పెడితే ఇంకా క్లియర్గా వస్తుంది. సో ఇక్కడ క్లియర్ సెంటర్ పెడితే ఇక్కడ నాకు స్టార్టింగ్లో ఇమేజ్ లోడింగ్ అని వచ్చింది కదా. సో ఇంకా మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒకవేళ మనకి సర్కిల్ లోడర్ చూపించడానికి మనకి ఇక్కడ సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ అని ఒకటి విడ్జెట్ ఉంటుంది.
సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్. సో సర్క్యులర్ ప్రోగ్రెస్ ఇండికేటర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ లోడ్ చేస్తే చూసారా, నాకు ఇక్కడ సర్క్యులర్ వస్తుంది, తర్వాత మనకి ఇమేజ్ లోడ్ అవుతుంది. సో ఈ విధంగా చూపించుకోవచ్చు. ఒకవేళ మనం ఇచ్చిన ఇమేజెస్లో ఏదైనా ఎర్రర్ ఉంది, సపోజ్ ఇక్కడ మనం ఇచ్చిన ఇమేజ్లో ఏదైనా ఎర్రర్ ఉంది, ఇట్లా ఎర్రర్ వచ్చింది కదా. సో ఇలా కాకుండా మనం ఏదైనా ఎర్రర్ లాంటిది కూడా చూపించుకోవాలనుకుంటే మనకి ఎర్రర్ విజెట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ ఎర్రర్ విజెట్కి కాల్ బ్యాక్ హ్యాండిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏదైనా చూపించుకోవచ్చు అనమాట, లైక్ ఇమేజ్ నాట్ ఫౌండ్ సంథింగ్. మనకు కావాల్సిన ఏ విజెట్ అయినా మనం ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఎర్రర్ చూపించగానే యూజర్కి ఈజీగా మనం ఒక మెసేజ్ని కన్వే చేస్తున్నట్టు మనం చూపించుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇమేజ్ అనేది లేదు అని చెప్పడానికి కోసం లైక్ ఇక్కడ మనం ఒక ఎర్రర్ చూపించుకోవచ్చు. ఇక నేను జస్ట్ ఇదే చూపించా, మీరు ఇక్కడ ఐకాన్ కానీ మీకు ఇష్టం వచ్చిన ఏ విజెట్ కావాలనుకుంటే ఆ విజెట్ చూపించుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎర్రర్ విజెట్, ప్లేస్ హోల్డర్ విజెట్. నేను ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే మనం ఇక్కడ అంత వాడం కదా, మనం ఇదే వాడాలని నేను అందుకే ఈ మెథడ్లోనే నేను అన్ని చెప్తున్నా, దీనికి చెప్పలేదు, ఎందుకంటే మనకి ఇక్కడే మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకుని ఇమేజెస్ అనే నెట్వర్క్ నుంచి లోడ్ చేసుకుంటాం. ఇట్లా పెట్టుకోవడం బెటర్ ప్రాక్టీస్ అనమాట. లైక్ ప్లేస్ హోల్డర్ కానీ ఎర్రర్ విజెట్ కానీ ఎప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనకి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను అదే మనం ఒక అలా కరెక్ట్ ఇమేజ్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా అది ఇమేజ్ వచ్చేస్తుంది. ఇది అనమాట క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ గురించి. ఏమైనా డౌట్స్ అవతార్ గురించి చూద్దాం. మనకి సర్కిల్ అవతార్ అని కూడా ఒక విజెట్ ఉంటుంది అనమాట. లైక్ మనం అప్లికేషన్లో చూపిస్తాం కదా, సర్కిల్ అవతార్స్ ఫ్లటర్. సో ఇట్లా మనం ఇట్లా సర్కిల్ ప్రొఫైల్లో కానీ సర్కిల్ అవుతాం. సో ఇట్లా మనం యూజర్ ప్రొఫైల్ చూపించేటప్పుడు ఇట్లా సర్కిల్ షేప్లో ఇట్లా చూపిస్తూ ఉంటాం కదా. సో దానికోసం మనం ఇట్లా సర్కిల్ అవుతారని మనకి ఒక విజెట్ ఉంటుంది. మనం సపరేట్గా మళ్ళీ దీనికోసం మనం ఏమి డిజైన్ చేయకుండా మనకి డైరెక్ట్గా మనకి ఫ్లటర్లోనే సర్కిల్ అవతారని ఒక విజెట్ ఉంటుంది. సో దాన్ని విజెట్ని యూజ్ చేసుకొని మనం సర్కిల్ అవతార్స్ కానీ యూజర్ ప్రొఫైల్స్ కానీ అలాంటివన్నీ చూపించుకోవచ్చు అనమాట. సో దానికోసం మనకి ఇట్లా సర్కిల్ అవతార్ అని మనకు ఒక విజెట్ ఉంటుంది. బై డిఫాల్ట్గా మీరు ఏమి ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ దీన్ని హైట్ పెంచాలంటే మనకి రేడియస్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఒకవేళ నేను 50 అని ఇస్తే నాకు పెద్ద సర్కిల్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్లో ఒకవేళ బ్లూ కలర్ పెట్టాలనుకుంటే ఇట్లా బ్లూ కలర్ లాంటివి మనం పెట్టుకోవచ్చు అనమాట. లైక్ మీకు ఇట్లా సర్కిల్లో బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాలంటే ఇట్లా మీకు ఏదైనా సర్కిల్ అవతార్ షేప్స్ కానీ ఏదైనా కావాలనుకున్నప్పుడు మనకి సర్కిల్ అవతార్ అని ఒక విజెట్ ఉంటుంది కదా. సో ఈ విజెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విజెట్ని యూజ్ చేసుకొని మనం ఇట్లా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో మనం ఇమేజ్ పెట్టాలనుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాడ మనకి ఇక్కడ వీళ్ళు చూసారా, మనకి ఇక్కడ డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ వాడినట్టు డైరెక్ట్గా విజెట్ వాడలేమన్నమాట. ఇక్కడ ప్రొవైడర్స్ వాడాలి. ఇక్కడ ఇది ఎందుకంటే వీడు ఎక్సెప్ట్ చేసేది ఏంటంటే ఇమేజ్ ప్రొవైడర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో దానికి ఇక్కడ మనం నెట్వర్క్ ఇమేజ్ వాడచ్చు. సో నెట్వర్క్ ఇమేజ్ వాడితే అర్థం ఏంటంటే ఇది వాడుతున్నట్టు అనమాట. సో ఇది వాడుతున్నట్టు నెట్వర్క్ ఇమేజ్ అంటే. సో నెట్వర్క్ ఇమేజ్ అంటే ఇది వాడుతున్నట్టు. ఇది కాకుండా మనకి క్యాచ్ నెట్వర్క్ కోడ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తాను అనమాట. దాని పేరు ఏంటంటే క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ ప్రొవైడర్ అని ఒకటి వాడుతుండే. సో దీన్ని మనం యూజ్ చేసుకున్నాం. సో దీన్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని సేమ్ సో దీన్నే పెట్టేస్తా. సో దీన్నే పెట్టేసినప్పుడు నాకు చూసారా, నాకు ఈ ఇమేజ్ అనేది మనకి ఒక సర్కిల్ షేప్లో వచ్చేసింది. సో ఈ విధంగా మనం సర్కిల్ షేప్లో మన ఇమేజెస్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి షేప్స్ యూజ్ చేసుకోవడం కోసం మనం సర్కిల్ అవతారం వాడుతాం. అందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనకి కావాల్సినట్లు మనం ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట, లైక్ సర్కిల్ ఇమేజెస్ని. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది సర్కిల్ అవుతారు. ఇట్లా మనకి యూటిలిటీస్ విజెట్స్ కొన్ని ఉంటాయి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ విజెట్ అనమాట, సర్కిల్ అవుతారు. క్యాచ్డ్ ఇమేజెస్ అన్ని కూడా మొబైల్ మెమరీలోకి డౌన్లోడ్ అవుతాయి కదా. మొబైల్లో మనకి టెంపరీ డైరెక్టరీస్ ఉంటాయి, అందులో డౌన్లోడ్ అవుతాయి. సో యూజర్ క్యాచ్ రిమూవ్ క్యాచ్ చేసేంత వరకు అది అందులో ఉంటుంది. అవును, స్టోర్ అవుతాయి చెప్తారా? డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. లైక్ మనకి ఇక్కడ మనకి ఉంటుంది కదా ఎస్డికే, ర్యామ్లో స్టోర్ అవ్వవు మనకి. వాట్ టు సే ఇక్కడ ఇమేజెస్ ఫైల్స్లోకి వస్తే
తర్వాత ఎస్డికేకి వస్తే ఇంకా మనకి కొన్ని హిడెన్ ఫైల్స్ ఉంటాయి కదా, షో హిడెన్ ఫైల్స్. ఆండ్రాయిడ్ డేటా మనకి ఇక్కడ ప్యాకేజ్, మన అప్లికేషన్ ప్యాకేజ్ ఏంటది, క్రోమ్, వెండింగ్ మిషన్, రీపో పార్ట్నర్. ఇక్కడ మనకి కొన్ని ఇక్కడ చూపించట్లే కానీ ఇక్కడ మనకి కొన్ని హిడెన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట, డాట్ స్టార్ట్ అయ్యి వాటిలో స్టోర్ అవుతుంది. అది మనకు అంత అవసరం లేదు, అది మనంత చేసుకోకూడదు. మీకు చూస్తే మీకు హిడెన్ ఫైల్స్ అని, టెంపరరీ ఫైల్స్ అని ఉంటాయి, అందులో మనకి స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సిస్టమ్ మనం ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. అందుకోసమే మనకి ఈ ప్యాకేజెస్ని యూజ్ చేసుకుంటే మనకి వర్క్ అంతా తక్కువ అవుతుంది. మనం చేస్తే OS పర్మిషన్ మెయింటైన్ చేయాలి, చాలా ఉంటుంది అన్నమాట. టెంపరరీ ఫైల్ లొకేషన్, ఇక్కడ ద మోస్ట్ ఆఫ్ ద టెంపరరీ ఫైల్స్ ఆర్ క్యాచీ కెన్ ఫౌండ్ ఆన్ ద ఇంటర్నల్ డేటా. ఇక్కడ డేటా అని ఒక ఫైల్ ఉంటుందంట. సో ఇది మళ్ళీ నాకు తెలిసి సిస్టమ్ మీ ఫోన్కి కూడా చేంజ్ అవుతుంది అనుకుంటా, నాకు అంత ఎగ్జాక్ట్ తెలియదు. ఇక్కడ మనకి క్యాచీ అని ఉంది కదా, డేటా యువర్ యాప్ క్యాచ్ అని. సో ఇలాంటి వాటిలో టెంపరరీ ఫైల్స్ కొన్నిట్లోనేమో టెంప్ అనే దాంట్లో స్టోర్ అవుతాయి, కొన్నిట్లో క్యాచ్ అనే దాంట్లో స్టోర్ అవుతుంటాయి. అది మనకు అవసరం కాదు, వాడు ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటాడో వాడి ఇష్టం, మనకి సంబంధం లేని విషయం అది. ఇది ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మన అప్లికేషన్ ఐకాన్ చేంజ్ చేయాలి కదా. సో ఆ అప్లికేషన్ ఐకాన్ చేంజ్ చేయడానికి కూడా మనకి ఒక ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు సపోజ్ మన అప్లికేషన్కి ఏమి ఐకాన్ వస్తుంది, బై డిఫాల్ట్గా ఒక డిఫాల్ట్ ఐకాన్ వస్తుంది. సపోజ్ ఏం ఐకాన్ వస్తుంది, ఇందులో మన అప్లికేషన్ ఏది, ఇది ఫ్లటర్ బ్యాచ్, ఇది కదా మన అప్లికేషన్ ఫ్లటర్ బ్యాచ్ అని. ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకి ఒక లోగో వస్తుంది కదా. సో ఇట్లా కాకుండా మనకి తగ్గట్టు ఒక ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మనకి ఈ ఐకాన్స్ అన్ని ఒక ప్యాకేజ్ ఉంటుంది అనమాట. సో ఐకాన్స్ మాత్రం ఖచ్చితంగా మనకి ఆ ఇమేజ్ వచ్చేసి లోకల్లోనే పెట్టాలి. నేను సర్వర్ నుంచి తెచ్చుకుంటానే కుదరదు, ఖచ్చితంగా దాన్ని మనం ఇక్కడ పెట్టేసేయాలి. లోకల్లోనే మనం ఆ ఇమేజెస్ని మనం పెట్టాలన్నమాట. సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని చెప్తా, ఇది కూడా ఎట్లా వాడాలో. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్లే స్టోర్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఖచ్చితంగా ఈ సెటప్ చేసిన తర్వాత మనం ప్లే స్టోర్లో పెట్టాలన్నమాట. సో దీనికోసం మనకి డైమెన్షన్స్ ఉంటాయి. సో ఆ డైమెన్షన్స్ ప్రకారం మీరు లోగోని క్రియేట్ చేయాలి. మీరు గూగుల్లో కొడితే మీకు యాప్ ఐకాన్ అని కొట్టి ఆండ్రాయిడ్ యాప్ ఐకాన్ సైజ్ అని కొడితే మీకు వస్తుంది. మీ డిజైన్ టీమ్ కానీ మీకు ఎవరైతే డిజైన్ చేస్తుంటారో వాళ్ళకి మీరు ఇచ్చేస్తే వాళ్ళు చెప్తారనమాట, ఇట్లా 512x512 పిక్సెల్ కావాలి అండ్ మనకి సర్కిల్ కావాలి, ఏం కావాలని. అది మీ ఇష్టం, మీకు తగ్గట్టు మీరు చేసుకోవాలి. సో నేను జస్ట్ అయితే చెప్తా ఎట్లా ఫంక్షనాలిటీ ఎట్లా వర్క్ అవుతుందో. ఆ ఇమేజ్ అనేది మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు తీసుకోండి. అండ్ ఇది మనకి డెవలప్ వచ్చింది ఫ్లటర్ కమ్యూనిటీ వాళ్ళే అనమాట. ఇంతకుముందు మనం క్యాచీ నెట్వర్క్ చేసింది ఏంటంటే ఓపెన్ సోర్స్ డెవలపర్ baseflow.com వాళ్ళు చేశారు. ఇక్కడ వచ్చేసి ఇది మన ఫ్లటర్ వాళ్ళే. ఇంకా ఫ్లటర్ వాళ్ళు చేస్తే అసలు మనకి తిరుగులేకుండా కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు. అండ్ ఇది మనకి ఏ ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేస్తుందో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మీరు సపోర్ట్ చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా మనం ఇక్కడ వాడుకోవాలి. లైక్ ఇక్కడ మనకి ఇది ఆండ్రాయిడ్, iOS, వెబ్కు వర్క్ అవుతుంది. సో ఇట్లా మనకి ఏదైతే ప్లాట్ఫామ్స్కి వర్క్ అవుతున్నాయో సో వాటన్నిటికీ వర్క్ అయ్యాయి చూసుకోవాలి. ఒకవేళ మనకి వర్క్ కాకపోతే మనకి వెబ్ రిలేటెడ్ ఇంకో ప్యాకేజెస్ ఉంటే దాన్ని పెట్టుకొని మనం వాడుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఐకాన్స్ ఎట్లా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం నేను ఈ ప్యాకేజ్ వాడుతున్నా, ఫ్లటర్ లాంచ్ ఐకాన్స్ అని. సో దానికోసం ఏం చేస్తాను, నేను పబ్స్పెక్లోకి వెళ్ళి ఈ ప్యాకేజ్ని యాడ్ చేసేసుకుంటాను. సో యాడ్ చేసేసుకొని జస్ట్ రన్ చేసేస్తాను. సో ఇది క్లోజ్ చేసేస్తాను నేను అప్లికేషన్ని. ఇప్పుడు ప్రజెంట్ మనకు అవసరం లేదు, మనకి ఎందుకంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కదా. సో వీడు ఇక్కడ కింద మెన్షన్ చేస్తాడు అనమాట ఏది ఎట్లా చేయాలి ఏంటని. సో మనం దీన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనకి ప్యాకేజ్ని యాడ్ చేయమండు. సో ఇక్కడ మన డిపెండెన్సీస్లో, సో ఇక్కడ మీరు డిపెండెన్సీస్లోనే యాడ్ చేయొచ్చు, ఇక్కడ మీరు డెవ్ డిపెండెన్సీస్లోనే యాడ్ చేయొచ్చు. సో దీన్ని మనం నేను డిపెండెన్సీస్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకు కోడ్తో పాటు వస్తుంది అనమాట.
డెవ్ డిపెండెన్సీస్లో ఏంటంటే టెంపరీ అనమాట, లైక్ డెవలప్మెంట్ వర్కే ఉంటుంది, తర్వాత పని చేయదు. సో మీరు కావాలనుకుంటే ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ అయితే డెవ్ డిపెండెన్సీస్లో యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బెటర్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి సరిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనం పబ్స్పెక్లోనే ఇది మెన్షన్ చేయాలన్నమాట. ఈ వీడి కింద కోడ్ ఒకటి ఇచ్చింది కదా, సో ఈ కోడ్ని కూడా మనం పబ్స్పెక్లో మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను కాపీ చేస్తాను. సో కాపీ చేసేసి దీన్ని ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ ప్లాట్ఫామ్కి సపోర్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఇది చేసుకోవాలి. సపోజ్ నాకు విండోస్ అవసరం లేదు, మ్యాక్ ఓఎస్ అవసరం లేదు, నేను ఇదంతా తీసేస్తాను, నాకు వెబ్ కూడా అవసరం లేదు అన్నప్పుడు నేను ఇది తీసేస్తాను. వెబ్ కూడా అవసరం లేదు అన్నప్పుడు జస్ట్ నాకు ఒక ఆండ్రాయిడ్ ఒక్కటి కావాలి, నాకు ఆండ్రాయిడ్ ఐఫోన్, నాకు ఆండ్రాయిడ్కి యాపిల్కి చాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇది వాడేస్తా. అండ్ నేను ఏ ఇమేజ్ని పెట్టాలి అని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఏమి ఇమేజ్ AWS సర్వీస్ ఇది పెట్టతో సపోజ్ నేను ఈ బీజీ ఇమేజ్ని లోగోలోకి పెడదాం అనుకుంటున్నా, లేకపోతే ఇంకొక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. సపోజ్ నేను ఈ ఇమేజ్ ఉంది కదా, సో అది పెద్ద తేడా ఏమనిపించింది. సరే ఇప్పుడు దీనికి డిఫరెంట్, ఇదేమో వైట్ కలర్లో ఉంది కదా, ఇదేమో బ్లూ కలర్లో ఉంది. సపోజ్ నేను ఈ ఇమేజ్ని తీసుకుంటాను, సో దీన్ని డౌన్లోడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసేసి యాక్చువల్లీ ఇట్లా డౌన్లోడ్ చేసే ఇమేజెస్ని కూడా మనకు కాపీ రైట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట కాంట్రిబ్యూషన్, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో అందుకోసమని మనం వాడేటప్పుడు వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలి. మనం ఏంటంటే ట్యుటోరియల్ పర్పస్కి వాడుతున్నాం కానీ యాక్చువల్గా అయితే వాడద్దు. మీ అప్లికేషన్ మీద వాళ్ళు లీగల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఖచ్చితంగా మనం వాడాలి. సపోజ్ బటర్ఫ్లై తీసుకుంటాం, ఇమేజెస్ని డౌన్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే సరే, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సేవ్ టు ఇమేజెస్, ఏది ఇమేజ్ ఏది అబ్బా మళ్ళీ ఇదే బ్యాక్ వచ్చింది. PNG, సో PNG అని పెడితే మనకి ఇమేజ్ వచ్చింది కదా. సో Pinterest ఇమేజ్ టు డౌన్లోడ్, ఇది కాదు, ఓకే ఇది JPG ఇది వచ్చింది కదా. సో దీన్ని కాపీ మూవ్ చేసేసిన. సో దీన్ని నేను లాంచ్ ఐకాన్ అని పెట్టేసిన, యాప్ ఐకాన్ అని ఇక్కడ మనం పెట్టేసిన. ఒకవేళ మీరు దీన్ని సపరేట్గా కావాలనుకుంటే సపరేట్గానే పెట్టుకోండి, సపరేట్గా కావాలనుకుంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సపరేట్గా పెట్టుకోవడం బెస్ట్ నా సజెషన్ అయితే, ఎందుకంటే మనకి యూనిక్గా ఉంటుంది. సో ఐకాన్స్ అని పెట్టేసుకొని ఇట్లా ఐకాన్స్ అని పెట్టేసుకుని యాప్ ఐకాన్ అని పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేసి రిజిస్టర్ చేసేసేయండి. సో వీడియోస్ ఎట్లయితే రిజిస్టర్ చేసినా సేమ్ దీన్ని కూడా అంతే రిజిస్టర్ చేసేసేయండి. సో దీని పేరు ఐకాన్స్ కదా. సో నేను జస్ట్ ఐకాన్స్ అని పెట్టేసుకుంటే సరిపోయింది. ఇట్లా మనం రిజిస్టర్ చేసేసుకున్నాం ఆ ఫోల్డర్ మొత్తాన్ని. ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ వాడాలన్నమాట. సో అసెట్స్, ఐకాన్స్, తర్వాత యాప్ ఐకాన్, జేపీజీ. మనం జస్ట్ ఏం చేయాలి, ఇమేజ్ అని ఒక డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇంకో సపరేట్గా ఐకాన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో మళ్ళీ అసెట్స్లో ఐకాన్ అని పెట్టేసుకొని మనం అది పెట్టేసుకున్నాం. ఇక్కడ పాత్ రిజిస్టర్ చేసినాం అంతే, అంతకుమించి మనం ఏం చేయలేదు. సో ఇట్లా మనం ఒకసారి సెటప్ చేసిన తర్వాత ఒకసారి ఇట్లా రీఫ్రెష్ చేయండి. సో ఇట్లా రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసాం కదా, యాడ్ ఇమేజెస్ అని పెట్టేసి పూష్ చేసేస్తాం. ఇట్లా పూష్ చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటిది, వీడు ఏం కమాండ్ చెప్పిండు,
సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒకసారి సెటప్ అయిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే విండోస్ వీటికి కూడా మీరు ఈ సెటప్ చేసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో మనకి ఫస్ట్ అవసరం లేదు, ఇక్కడ సెకండ్ స్టెప్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఫ్లటర్ పబ్ గెట్ రండి అండి. సో ఫ్లటర్ పబ్ గెట్ అంటే ఏం లేదండి, మనం ఇక్కడ మాన్యువల్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నాం కదా, అలా కాకుండా ఒక కమాండ్ టెర్మినల్ నుంచి చేయాలనుకుంటే ఈ ఫ్లటర్ పబ్ గెట్ అని మనకు ఒక కమాండ్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం టెర్మినల్ నుంచి ఇది చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి ఫ్లటర్ పబ్ గెట్ అనుకున్నా కానీ సేమ్ ఇంతే మనకి రన్ అవుతుంది అనమాట. సేమ్ ఇక్కడ మాన్యువల్గా క్లిక్ చేసే బదులు ఈ ఫ్లటర్ పబ్ గెట్, ఫ్లటర్ పబ్ స్పేస్ గెట్ అని కొడితే మనకి సేమ్ అది వచ్చేస్తుంది, మనకి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కమాండ్ ఉంది కదా, సో ఈ కమాండ్ ఉంది కదా, సో ఈ కమాండ్ని కాపీ చేసుకొని ఇక్కడ రన్ చేయండి. సో ఫ్లటర్ రన్ కొట్టగానే వీడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూపించేస్తుంది అనమాట. కమాండ్స్ రన్ చేసినాం, ఆండ్రాయిడ్కి డిఫాల్ట్ ఐకాన్స్ క్రియేట్ చేసినాం, ఆండ్రాయిడ్ ఐకాన్ క్రియేట్ చేసినాం, అండ్ డిఫాల్ట్గా ఐఓఎస్ కూడా క్రియేట్ చేసినాం అని. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ కోడ్లో ఇక్కడ మనకి డిఫరెంట్ ఐకాన్స్ అనేది వాటి జనరేట్ చేసి పెడతారు అనమాట. ఈ ఐకాన్స్ అన్నిటిని మనకి జనరేట్ చేసి పెడతారు. సో ఇవి మనకు తెలియకపోయినా నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఒకసారి మన యాప్ని రన్ చేసి చూద్దాం, మా యాప్ రిఫ్లెక్ట్ అయిందా లేదా అని. ఇవి ఏంటంటే మనకి నేటివ్గా ఏ ప్లాట్ఫామ్ సంబంధించిన ఆ ప్లాట్ఫామ్ ఫైల్స్లో మనకి ఇవి ఉండిపోతాయి అనమాట. లైక్ ఎక్కడ అంటే ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆండ్రాయిడ్లోకి వస్తే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్లో SRCలో రిసోర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు మిప్ మ్యాప్ అని ఉంటాయి అనమాట. వీటిలో మనకి ఐకాన్స్ అనేది జనరేట్ అవుతాయి, డిఫరెంట్ డైమెన్షన్స్, XD, XX, ఎక్కువ ఎక్స్లు ఉంటాయి ఏంటంటే క్లారిటీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అట్లా మనకి ఆటోమేటిక్గా మనకి ఇవి జనరేట్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ మన యాప్ ఐకాన్ చూస్తే ఇక్కడ మనకు చూసారు, ఇక్కడ మనకి స్క్వేర్ టైప్లో వచ్చింది. మనం యాక్చువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఇది ఇంకా మనకి ఆటోమేటిక్గా ఫిట్ అయ్యింది అనమాట. అది అడ్జస్ట్మెంట్కి మనం కరెక్ట్ ఇమేజెస్ తీసుకొని చేసుకోవాలి. జస్ట్ అక్కడ నేను సెట్ చేయాలి చెప్తే దాన్ని కస్టమైజేషన్ మళ్ళీ మనం ప్లాట్ఫామ్ లెవెల్లో చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిట్లో ఇది స్క్వేర్ లెక్క ఉంటుంది, కొన్నిట్లో మనకి ఇది రెక్టాంగిల్ లెక్క ఉంటుంది, కొన్నిట్లో స్క్వేర్ లెక్క ఉంటుంది, కొన్నిట్లోనేమో సర్కిల్ షేప్లో ఉంటుంది. అది మన థీమ్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం యాప్ ఐకాన్ అనేది డిజైన్ చేసుకోవాలి. దానికి మనకి సపరేట్ మళ్ళీ ట్యూటోరియల్స్ ఉంటాయి, లైక్ యాప్ ఐకాన్ ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా అడ్జస్ట్ చేయాలని. అది ఇప్పుడు మనం మాట్లాడుకోము, అది చాలా పెద్ద టాపిక్ అది. జస్ట్ మనం ఇది పెట్టేసుకొని మనం చేసేసుకుంటాం అంతే. సో ఇది యాప్ ఐకాన్ ఎట్లా చేంజ్ చేయాలన్న దాని గురించి. నేమ్ కూడా చేంజ్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఫ్లటర్ బ్యాచ్ అని వస్తుంది కదా, సో నేమ్ కూడా కావాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లేబుల్ అని ఉంటుంది, అప్లికేషన్ నేమ్ అని ఉంది కదా, సో అప్లికేషన్ నేమ్ని మనం జాన్ బ్యాచ్. సో ఇట్లా మన నేమ్ కూడా ఇక్కడ మనకి నేమ్ అని ఉంటుంది. మనకి ఇన్ఫో లిస్ట్లో నేమో బండిల్ నేమ్ అని ఉంటుంది, ఆండ్రాయిడ్కి iOS సంబంధించిన దగ్గర. సో ఇవన్నీ మనం లాస్ట్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మాట్లాడుకుంటాం. సో ఇట్లా మన అప్లికేషన్ ఆండ్రాయిడ్కి సంబంధించిన జాన్ బ్యాచ్ అని ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఇవి ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ నేమ్ ఏంటంటే నాకు తెలిసి బిస్కెట్ అయి ఉంటుంది. ఇక్కడ నాకు అప్లికేషన్ నేమ్ చూసారా, ఇక్కడ నేను ఏదైతే లేబుల్లో ఇచ్చాను, సారీ నేను నేమ్ చేంజ్ చేసి యాక్చువల్గా నేమ్ ఇది చేంజ్ చేయాలి. ఇక్కడ నేను జాన్ 2K అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నాకు జాన్ 2K అని వచ్చింది అనమాట. మనం ఏ అప్లికేషన్ నేమ్ కావాలనుకుంటే ఆ అప్లికేషన్ నేమ్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్కి అయితే ఇక్కడ, iOSకి అయితే ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం info.plist ఫైల్లో.